ఈరోజు మనం క్లాస్లో టాప్ రావడం అంటే మన లైఫ్లో టాప్లో ఉంటామని అనుకుంటాం. కానీ నిజమేంటంటే ఫస్ట్ బెంచ్లో కూర్చొని చదివిన స్టూడెంట్ 90 మార్క్స్ తెచ్చిన స్టూడెంట్ ఈరోజు డిప్రెషన్లో ఎందుకు ఉంటున్నాడు? టాపర్ కాదని వాడు హ్యాపీగా ఉండడు అనుకోవద్దు. టాపర్ అయిన వాడు కూడా సాడ్గా ఉంటున్నాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, వై అవర్ టాపర్స్ బికమింగ్ జీరోస్ ఆఫ్టర్ స్కూల్ ఆర్ కాలేజ్ ఎండింగ్? మీరు స్కూల్లో టాపర్ అయినా కాలేజ్లో టాపర్ అయినా లైఫ్ అనేది స్కూల్ కాలేజ్ అయిపోయాక అలా ఉండదు. లైఫ్ ఈజ్ నాట్ సేమ్ వెన్ ఎవర్ యూ ఫీల్ టాప్ యువర్ స్కూల్. మీకు ఇది రియల్ అనిపిస్తే దిస్ వీడియో ఇస్ ఫర్ యూ. ఒకవేళ మీరు మీ లైఫ్ని రీబిల్డ్ చేసుకుందాం అనుకుంటే కమెంట్ బిలో ఐఎమ్ బిల్డింగ్ మై లైఫ్ బ్యాక్ అని. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయి. ఎవరైతే నీలాగే మోటివేషన్తో అండ్ ఇన్స్పిరేషన్తో ఉంటారో, రైట్ డైరెక్షన్లో వెళ్దాం అనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయి. నీకు లైఫ్లో విన్ అవటానికి రైట్ డైరెక్షన్ కావాలన్నా, నువ్వు అందరిలా కాకుండా లైఫ్లో మంచిగా సక్సెస్ అయ్యి పేరెంట్స్ని బాగా చూసుకోవాలి అని ఉంటే వెంటనే బియాండ్ వీల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. లేదా నేను అందరిలా రీల్స్ స్క్రోల్ చేస్తూ టైంపాస్ చేస్తాను అనుకుంటే విష్ నువ్వే డిసైడ్ చేసుకో. నీ లైఫ్ ఒక రైట్ డైరెక్షన్లో వెళ్ళాలో లేక టైం పాస్ చేస్తూ సర్టైన్ ఏజ్ తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతూ అరే అప్పుడు మనం ఇలా చేసి ఉండాల్సింది అనుకుంటావో, చాయిస్ ఈజ్ యువర్స్. ఐ థింక్ నువ్వు ఒక తెలివి కల్లవాడివి అయితే ముందే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని ఉంటావు అనుకుంటున్నా. చిన్నప్పుడు మనందరికీ ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది, చదవాలి, టాప్ రావాలని. పేరెంట్స్, టీచర్స్, రిలేటివ్స్ అండ్ ఈవెన్ సొసైటీ మనల్ని హీరోలాగా ట్రీట్ చేస్తారు ఓన్లీ వెన్ యూ స్కోర్ హై అండ్ గుడ్ మార్క్స్. కానీ ఆ తర్వాత లైఫ్లో ఏం జరుగుతుంది? డిగ్రీతో జాబ్ గ్యారంటీ లేదు, టాపర్స్కి డైరెక్షన్ లేదు, ప్యాషన్ తెలియదు, స్కిల్ తెలియదు, కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుంది. ఏ టాపర్ సడన్లీ ఫీల్స్ లైక్ నో బడీ విత్ హిమ్. స్కూల్లో హీరో అయిన వాడు లైఫ్లో జీరో అవుతున్నాడు. బట్ అలా అని అందరూ టాపర్స్ ఇలానే అవుతున్నారా అంటే నో. కొంతమంది వాళ్ళకి లైఫ్లో ఏం చేయాలో, వాళ్ళు ఏం అవ్వాలో ఫుల్ క్లారిటీతో ఉంటారు. దే స్కోర్ వెల్ ఇన్ కాలేజెస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో. ఇక్కడ అందరికీ ఒక కామన్ ప్రాబ్లం, నేనంతా కరెక్ట్గానే చేస్తున్నా బట్ వై యామ్ ఐ స్టిల్ స్ట్రగ్లింగ్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మార్క్స్ని కాదు, లైఫ్ని విన్ చేయడం ముఖ్యం. టాపర్గా ఉండడం అంటే ఒక స్ట్రాంగ్ క్వాలిటీ ఉంటుంది, అదే డెడికేషన్. కానీ మన ఎడ్యుకేషన్లో టాపర్గా ఉండడం అంటే బై హార్ట్ చేయడం, బట్టి పట్టడం. దానివల్ల ఒక రైట్ డైరెక్షన్ అనేది ఉండటం లేదు. సో వాట్ షుడ్ యూ డూ నౌ? మీ లైఫ్లో మీకు ఏది ఇష్టమో తెలుసుకో. కాలేజీలో టాప్ అయిన వాడు కూడా ప్యాషన్ లేకపోతే లైఫ్లో చాలా లూజ్ అవుతాడు. ఇక్కడ ప్యాషన్ ఎందుకు తెలుసుకోమని చెప్తున్నానంటే, ఒకవేళ మీకు ఏం చేయాలో తెలియకపోతే మీరు లైఫ్లో అక్కడే స్టక్ అయిపోతారు. అలా కాదని ఒకటి స్టార్ట్ చేసిన దాని మధ్యలోనే క్విట్ చేస్తారు. సో అందుకే ఇలా ఉండకూడదని ఒక స్ట్రాంగ్ ప్యాషన్ ఏంటో తెలుసుకో అని చెప్తున్నాను. ఇప్పుడు అర్థమైందని ఎందుకు చెప్తున్నాను? స్టార్ట్ లెర్నింగ్ న్యూ. అది మీకు ఇష్టమైంది ఏదైనా అవ్వచ్చు, కోడింగ్, ఫైనాన్స్, డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్, ఎనీథింగ్ దట్ ఎక్సైట్స్ యూ. కోడింగ్ అంటే బీటెక్ వెళ్ళాక మాత్రమే నేర్చుకోవాలని ఏమీ ఉండదు. ఇప్పుడు బయట చిన్నపిల్లలు కూడా కోడింగ్ నేర్చుకుంటున్నారు. నీకు ఇది ఎలా నేర్చుకోవాలో తెలియకపోతే నీకు ఆన్లైన్లో ఫ్రీగా చాలా రిసోర్సెస్ అవైలబుల్లో ఉన్నాయి. దాంట్లో నువ్వు ఏమైనా నేర్చుకోవచ్చు. నువ్వు 10th క్లాస్ అయినా సరే నువ్వు కోడింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేయొచ్చు నీకు ఇష్టం ఉంటే. స్టాప్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ టు యువర్ పాస్ట్ ఆర్ విత్ అదర్స్. ఎందుకంటే వేరే వాళ్ళు సమ్ ఫైనాన్స్లోనో లేక జాబ్లోనో ఫాస్ట్గా సక్సెస్ వచ్చిందని నువ్వు కూడా వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళ ఫీల్డ్కి షిఫ్ట్ అయిపోయి వాళ్ళ వర్క్ చేస్తావు అనుకుంటావు, నీకు ఇష్టమైన ప్యాషన్ వదిలేసి మరి. సో డోంట్ కంపేర్. నీకు ఎక్స్పీరియన్స్ ఉన్న ఫీల్డ్లోనే, ప్యాషన్ ఉన్న ఫీల్డ్లోనే నువ్వు వర్క్ చేయి. మేబీ యూ గెట్ సక్సెస్ లేటర్. నువ్వు లేట్గా సక్సెస్కి రీచ్ అవ్వచ్చు, అందరికీ ఒకలా జరగదు, గుర్తుపెట్టుకో. ఒకవేళ ఫెయిల్ అయినా బాధపడద్దు, డోంట్ ఫీల్ సాడ్. గెయిన్ యువర్ ఎక్స్పీరియన్స్, లెర్న్ అండ్ రిపీట్ దట్స్ ద ఓన్లీ పార్ట్ టు బికమ్ ఏ రియల్ హీరో ఇన్ లైఫ్. ఇది గుర్తుపెట్టుకో, రియల్ లైఫ్లో మార్క్స్ సమాధానం చెప్పవు, మైండ్ సెట్ మాత్రమే చెప్తుంది. మీరు కూడా టాపర్ నుంచి జీరో అయితే ఇట్స్ ఓకే, యువర్ నాట్ అలోన్. నీ లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేయి అండ్ రీబిల్డ్ చేయి. ఫ్రమ్ హీరో టు జీరో ఈజ్ నాట్ ఏ ఫాల్ అండ్ నాట్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. ఐరన్ని ఎంత ఎక్కువగా కాల్చి ఎంత ఎక్కువగా కొడితే అంత షార్ప్ నైఫ్ అవుతుంది. ఇలాంటి డిప్రెషన్లో ఉన్న వాళ్ళ కోసమే మన ఛానల్ ఉంది. డోంట్ ఫీల్ అలోన్. నీ కోసం మన బియాండ్ వీల్ అండ్ బియాండ్ వీల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. లెట్స్ గ్రో టుగెదర్.